దినోత్సవం సందర్భంగా మన నిజామాబాద్ జిల్లాలో మన వికలాంగుల పిల్లలందరికీ మనకి 10 years to 16 years, 17 years to 35 years ఏజ్ గ్రూప్లో ఉండే బాలురు బాలికలు అన్ని కేటగిరీస్ వాళ్ళకి మనము ఆటల పోటీలు నిర్వహిస్తున్నాము. ఈరోజు 14వ తేదీ జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్ జిల్లా మొత్తానికి అన్ని వికలాంగులకు సంబంధించినటువంటి NGOs మరియు DRDA PD గారి తరఫున గవర్నమెంట్ తరఫున వచ్చినటువంటి అందరూ ఏజ్ గ్రూప్స్ ప్రకారం వీళ్ళందరికీ కూడా అన్ని కేటగిరీస్లో వాళ్ళకి ఆటల పోటీ నిర్వహిస్తున్నాం. అందులో ముఖ్యంగా దివ్యాంగుల్లో కూడా విజువల్లీ ఛాలెంజ్ గుడ్డి పిల్లలకి మరియు చెవిటి వారికి అలాగే ఆర్థోపెడిక్ వారికి మెంటల్లీ రిటార్డెడ్ MR చిల్డ్రన్కి ఈ 4 కేటగిరీస్లో ఏజ్ గ్రూప్ వారీగా మనము ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ ఆటల పోటీలు బాగా ఆడి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన పిల్లల్ని మళ్ళీ మనము స్టేట్ లెవెల్ హైదరాబాద్లో మళ్ళీ ఆటల పోటీలకి మనము పంపించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ రకంగా ఆడిపిస్తున్నాం. మన నిజామాబాద్ జిల్లా నుంచి చాలామంది కూడా స్టేట్ లెవెల్ ప్రైజెస్ కూడా వచ్చి ఉన్నాయి. ఈసారి కూడా మనం అలాగే పంపిస్తాం. అయితే ఇవాళ ఆడిన వాళ్ళల్లో అందరిని కూడా సెలెక్ట్ చేసిన తర్వాత మన జిల్లా స్థాయిలో మనం 19వ తేదీ మనము జిల్లా స్థాయిలో వికలాంగుల దినోత్సవం జరుపుకుంటున్నాము. మంగళవారం నాడు 19వ తేదీ రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో అక్కడ జరుపుకున్న తర్వాత సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనము స్టేట్ లెవెల్ కూడా వెళ్ళి పంపించడం జరుగుతుంది. ఈ ఆటల పోటీలు అన్నవి ఇందులో పాల్గొనడమే ఒక గొప్ప. వికలాంగులు అన్నంత మాత్రాన వాళ్ళు ఎవరికి తక్కువేం కాదు. వాళ్ళు సామాన్యంగా అందరూ లాగా కూడా అన్ని రకాల అన్ని కార్యక్రమాలు చేయగలరు, ఆటల్లో కూడా ఆడగలరు అని వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి కోసము సంవత్సరానికి ఒకసారి వీరికి ప్రత్యేకంగా ఒక సెలబ్రేషన్ జరుపుకుంటూ వాళ్ళకి అన్ని రకాల ఆటలు ఆడిస్తూ వాళ్ళలోని ఉత్తేజం వాళ్ళ యాక్టివిటీస్ని ఇంకా కూడా ఉత్తేజం కలిగించడానికి కోసం ఈ యొక్క ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ ఆటల పోటీలో పాల్గొనడమే ఒక గొప్ప వరం వాళ్ళకి. ఇందులో పాల్గొన్నా కూడా వాళ్ళు జీవించినట్టే జయించినట్టే మనము పాటించాలి. ఎందుకంటే పాల్గొనడమే ఇట్సెల్ఫ్ ఈజ్ విన్నర్స్ అన్నమాట వీళ్ళు. అంతేకాకుండా మనకి జిల్లాలో చాలామంది వికలాంగులు ఇక్కడ ఉన్నారు. లక్కీగా మనకి నిజామాబాద్ జిల్లాలో చాలా NGOs కూడా ఉన్నాయి ఇక్కడ. వీటి మీద వీళ్ళని వాళ్ళ యొక్క చదువుల పట్ల శ్రద్ధ తీసుకుంటూ ఆట పోటీలు ఆర్ట్ అండ్ కల్చర్లో కూడా వాళ్ళని ఉత్తేజం కలిగిస్తూ ఆ స్కూల్స్ నడుస్తున్నాయి. స్నేహ సొసైటీ కానీ AP ఫోరం కానీ మనకి బ్రేసివ్ ఫౌండేషన్ కానీ అలాగే జిల్లా స్థాయిలో PDDRDA గారి తరఫున అన్ని జిల్లాల్లో కొన్ని భీమ్గల్ నుంచి భీమ్గల్ బిచ్పల్లి ఈ అన్నిటువంటి ఫోరమ్స్లో కూడా శుభోదయం స్కూల్స్ నడుస్తున్నాయి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. ఈ యొక్క స్కూల్స్ నుంచి కూడా వచ్చిన వాళ్ళకి మన యొక్క ఆటల పోటీ నిర్వహిస్తున్నాం. స్టేట్ మొత్తంలో జిల్లా మొత్తంలో ఉన్న వాళ్ళని ఇవాళ సెలెక్ట్ చేస్తాము. మిగతా వారికి మనము 20వ తేదీ తర్వాత స్టేట్ లెవెల్లో కూడా ఆటలు ఉంటాయి, అక్కడికి పంపిస్తాము. నిజంగా గొప్ప వరంగా ఫీల్ అవుతున్నాము. జిల్లా స్థాయిలో వీరికి మనము సాయం చేయడం అంటే నథింగ్ బట్ వాళ్ళకి సమయం కేటాయించడం. మనము ఎప్పుడైతే ఈ పిల్లలకి మనం సమయం కేటాయించి వాళ్ళలోని ఉత్తేజాలు కల్పించి వాళ్ళలోని ఉన్నటువంటి క్రియేటివ్ యాక్టివిటీస్ని బయటికి తీయడమే ఒక గొప్ప వరంగా పాటిస్తున్నాము. కాబట్టి మనకి మన జిల్లా కలెక్టర్ గారు కూడా తమ వంతు తప్పకుండా 19వ తేదీ హాజరవుతానన్నారు. అదొక కాబట్టి పిల్లలందరూ కూడా ప్రతి ఒక్కరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొనే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వైజ్ పిల్లలకి ఆ సొసైటీ టీచర్స్కి PND టీచర్స్కి ఎస్పెషల్లీ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి PT టీచర్స్ మామూలు పిల్లలు ఆడించడం కాదు, ఈ పిల్లలు కూడా ఒక సీక్వెన్సివ్గా ఏజ్ గ్రూప్ వారిగా ఆటల వారిగా ఆడించడం ఒక గొప్ప టార్గెట్ వీళ్ళకి. అది కూడా వాళ్ళు ఎంతో సునాయాసంగా జరుపుతున్నారు. వారికి కూడా ధన్యవాదాలు. స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద ప్రెస్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, PDDRDA అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్, ద సొసైటీస్ అండ్ ఎవరైతే వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చారో ఆ సొసైటీస్కి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు నిజామాబాద్ జిల్లాలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మరి
స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రత్యేక పాఠశాలలు, డిఆర్డీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శుభోదయ పాఠశాలలు ఈ ఆటల పోటీల్లో పాల్గొంటున్నారు. మరి ఇందులో 4 రకాలైన కేటగిరీస్ తోటి ఉన్న దివ్యాంగులు పాల్గొంటున్నారు. అందులో ముఖ్యంగా మానసిక వికలాంగులు, శారీరక వికలాంగులు, అంధులు, మరి అదేవిధంగా బదిరులు అనే 4 కేటగిరీకి సంబంధించిన సుమారుగా 300 మంది విద్యార్థులు, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఈ పాఠశాలలో పాల్గొంటున్నారు. ఈ ఆటల పోటీల్ని 2 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. జూనియర్ కేటగిరీస్లో 10 నుంచి 16 సంవత్సరాల వరకు, 17 నుంచి 30 సంవత్సరాల వరకు అని 2 కేటగిరీలు చేసి మరి బాలులకు వేరుగా, బాలికలకు వేరుగా ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా రన్నింగ్ అనేది అందరికీ కామన్గా పెట్టడం జరిగింది. చెస్, క్యారమ్, అదేవిధంగా మరి ట్రైసైకిల్ రేస్ ఇలాంటి గేమ్స్ని ఈరోజు ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న జిల్లా సంక్షేమాధికారి రాసుల్ బి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మాకు ఒక అవకాశం, మేడం గారు చెప్పారు ఆల్రెడీ, పిల్లలకి ఆటలు ఆడటం కంటే కూడా ముఖ్యంగా వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మరి ఇంతమంది పిల్లలు ఇక్కడికి వచ్చి మరి ఒక కేటగిరీ నుంచి ఒక కేటగిరీ క్రాస్ లెర్నింగ్ కూడా ఉంటుంది. కాబట్టి మరి ఈ అవకాశం ఇచ్చిన జిల్లా మహిళా శిక్షణ అధికారి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న రాజన్న గారు, అదేవిధంగా శోభారాణి గారు, జ్యోతి గారు, మరి డిఆర్డీ చూసిన మిత్రులు, మరి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఫస్ట్ ఎయిడ్ క్యాంప్ ఆర్గనైజ్ చేసిన మిత్రులు, అదేవిధంగా పీఈటీలు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.